సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిసారిగా మా నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చి మీ చారిత్రక విశేషాలు ఎన్నో మా విద్యార్థులకు, మా ముస్లిం సోదరులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చారు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా. మరి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు, అసలు చరిత్రలో మనము కొందరు తప్ప జయంతి జరుపుకున్నప్పుడు గుర్తొచ్చే వాళ్ళు తప్ప మిగతా ఎవరు మనకు తెలియదు. చివరకు మన తాత అబ్బాబులు కూడా మనకు తెలియవు సార్. కానీ అలాంటి పరిస్థితుల్లో మన ముత్తాతలు ఎవరో, మన డిఎన్ఏ ఏంటో, అసలు ముందు మన యొక్క దేశభక్తికి మూలం ముస్లిం డిఎన్ఏ సైతం ఉంది అనే విషయాన్ని మీ రచనల ద్వారా ప్రజలకు, దేశానికి, యువతకు తెలియజేశారు సార్. ఇంతటి సేవ చేస్తున్నటువంటి మీకు మా దర్బార్ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే మాకు దేశభక్తి ఉప్పొంగుతుంది సార్. మేము మర్చిపోయిన మా తరాలు కూడా మాకు గుర్తుకొస్తున్నాయి. ఒక సినిమా పాట వింటుంటాం, గుర్తుకొస్తున్నాయి అనే పాట. కానీ నిజంగానే మిమ్మల్ని చూస్తేనే అసలు మేము ముస్లిం అంటే ఎవరో, దేశానికి ముస్లింలు చేసే సేవ ఏంటో, అసలు దేశ స్వాతంత్రోద్యమంలో ముస్లింల యొక్క పోరాటం, వారి త్యాగాలు ఏమిటో నేటి సమాజానికి మీ రచన ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తున్నాయి సార్. నిజంగానే మరుగున పడిపోయిన ముస్లిం అంటే ఏ గడ్డం సాయిబు, ఏ తొప్పి వాళ్ళ అని మాట్లాడుకునే పరిస్థితి రాకుండా ముస్లింలు ఏమిటో, ముస్లిం యొక్క దేశభక్తి ఏమిటో మీ రచనల ద్వారా అందరికీ తెలుస్తుంది సార్. ఈరోజు టిప్పు సుల్తాన్ మొదలుకొని భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో మొదటగా ఉద్యమం చేసినటువంటి ఫకీర్ల గురించి మీ రచనలో విన్నాం సార్, చూసాము, చదివాము. అంటే కేవలం భారతదేశానికి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మతోన్మాదులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు సార్. అసలు ఉద్దేశమే ఉన్మాదంగా, విద్వేషమే విషయంగా మారినటువంటి ఈనాటి ఈ ఆధునిక భారతదేశంలో మీలాంటి రచయితలు చరిత్రను తవ్వి తీసి అసలు వాస్తవం ఏమిటి అనే విషయాన్ని ప్రపంచానికి, ముఖ్యంగా భారతీయ యువతకు తెలియజేసినటువంటి మీ యొక్క కృషి మాత్రం అసలు ఎన్ని మాటలు చెప్పినా, ఏ విధంగా చెప్పినా చాలా తక్కువే సార్ నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే ఎంతటి ఘనత, ఎంతటి కృషి మీరు తప్ప మరెవరు చేయలేరని నేనైతే భావిస్తున్నాను సార్. అందుకే సార్ ఈరోజు మీతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఎన్నో రోజులుగా నేను కలగన్నాను. కానీ కళ ఈరోజు నిజమైంది. మన దివంగత రాష్ట్రపతి మన ఏపీజే అబ్దుల్ కలాం చెప్తుంటారు, కళలు కనేయండి. కానీ ఆ కళని కన్నాను. కానీ నాకు ఇంత షార్ట్కట్లో ఏదైనా కళ నిజం అవుతుందని అన్నందుకు నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు మిమ్మల్ని ఒకసారి ఆడ చూస్తాను. అసలు ఒక 2 నిమిషాలు మీరా కాదా అని ఒకసారి ఫోటో చూసుకోవాలి. మళ్ళీ నా దగ్గర ఉన్న ఫోటో సారా కాదా అని డౌట్ వచ్చి, డ్రెస్లో చూస్తుంటే డౌట్ వచ్చి చూసుకున్నాను. చూసుకున్న తర్వాత అర్థమైంది, మీ వాయిస్ ఉన్న తర్వాత అర్థమైంది అబ్బా మీరే అని. ఇంకా నిజంగా చెప్పాలంటే ఉదాహరించి నా ఉత్సాహం వేరు సార్ అసలు. అందుకే మళ్ళీ ఈరోజు రాత్రికి మీరు ఏమన్నా వెళ్ళిపోతారేమో ఊరికి, మిగతా కార్యక్రమాలు చూసుకొని అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు కంప్లీట్గా మీతో 2 నిమిషాలైనా మాట్లాడాలి, ఒక 5 నిమిషాలైనా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. అయితే ఈ సందర్భంగా సార్, మొదటగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా మేము మిమ్మల్ని ప్రశ్నించే స్థాయి కాదు, కానీ కాకపోయినా మా యువత కోసం, రాబోయే రేపటి యువతరం కోసం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్తేనే అది కరెక్ట్ షూట్ అవుతుందని భావిస్తాం. అంటే మనకు తెలుగులో ఒక సామెత ఉంది, శంకులు పోస్తేనే తీర్థం ఉన్నట్టుగా. దానికి మీరు మాత్రమే సమాధానం చెప్తే కరెక్ట్ అనే అభిప్రాయం మాది సార్. అందుకే సార్ మొదటిసారిగా మిమ్మల్ని, అంటే ఈ ఇంటర్వ్యూల సందర్భంగా మిమ్మల్ని మొదటగా అసలు సార్ ఈ స్వాతంత్ర సమరయోధుల చరిత్రను బయటికి తీయాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి స్ఫూర్తి ఎవరు సార్? మా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ముస్లింల చరిత్రని తెలుసుకోవాలనే ఉద్దేశం అనేది నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మనం చదువుకుంటున్న టెక్స్ట్ బుక్స్లో కానీ, మనం చదువుకుంటున్నటువంటి మామూలు పుస్తకాలలో కానీ ఎక్కడ కూడా
ఒక 4-5 గురించే ఉండేవి. అబుల్ కలాం ఆజాద్ గురించి, టిపు సుల్తాన్ గురించి, లేకపోతే ఇంత మరీ కాస్త ఎక్కువ పోతే ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధులు బహదూర్ షా జఫర్ గురించి అట్లా కొద్ది మంది గురించే ఉండేది, కానీ ఎక్కువ మంది వివరాలు మనకు పెద్దగా తెలిసేది కాదు. ఆ విధంగా తెలియకపోవటం వల్ల ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆగస్టు 15th కానీ రిపబ్లిక్ డే రోజున కానీ ప్రసంగాలు చేయమని పిలిచినప్పుడు ఆ ప్రసంగాల్లో వింటుంటే మన పేర్లు ఎక్కువగా వినిపించే అవకాశాలు కనిపించేవి కాదు. అంటే ఈ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళ యొక్క చరిత్రలు లేవా, పాల్గొనలేదా, ఏమిటి విచిత్రం అని చెప్పేసి అనిపిస్తున్నప్పుడు అప్పటి నుంచే వీటి గురించి తెలుసుకోవాలని, చదవాలని ఒక ఆసక్తి నా వరకు, నాకు వేరే వాళ్ళకి చెప్పాలనే ఆసక్తి కాదు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. నేను ఆ విధంగా కొంత చదువుకుంటూ చేస్తూ పోతుంటే ఒకసారి ఒక మీటింగు సత్తెనపల్లిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక ఫ్రీడమ్ ఫైటర్ని సన్మానం చేయడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ ఫ్రీడమ్ ఫైటర్ రాలేదు. రాకపోయినందువల్ల నన్ను ఎక్కువ టైం తీసుకొని మాట్లాడమని చెప్పేసి వాళ్ళు అడిగితే, అప్పుడు దాకా నేను సంపాదించుకున్న పరిజ్ఞానాన్ని, నేను సంపాదించుకున్న సమాచారాన్ని అక్కడ ప్రజెంట్ చేశా. దాదాపు గంట 45 నిమిషాల పాటు నేను అక్కడ విషయాలన్నీ వివరంగా మాట్లాడే అవకాశం దొరికేసరికి మాట్లాడితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఒక ఆయన, ఈజ్ ఏ ముస్లిం అని ఉన్నారు. అలాగే ఒక 2 ఆ చరిత్ర చెబుతున్నటువంటి ముస్లిం లెక్చరర్స్ ఉన్నారు ఆ సమావేశంలో. మాట్లాడితే విన్న తర్వాత వచ్చేవాళ్ళు ముఖ్యంగా ఆర్జేడి గారు వచ్చేసి, మీరు చరిత్ర గురించి మీరు చాలా విషయాలు చెప్తున్నారు, నేను చాలా చదివాను, కానీ మీరు చెప్తున్న విషయాలు నాకు ఎక్కడా అంతగా నాకు లభించడం లేదు. ఆ వివరాలు కూడా మీరు పర్సనల్ డీటెయిల్స్ కూడా చెప్తున్నారు. చరిత్రలో మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడటానికి వీల్లేదు, మనం తూకం వేసి మాట్లాడినట్టు మాట్లాడాలి, చెప్పిన ప్రతి విషయానికి మనం ఎవిడెన్స్ చూపెట్టాలి, లేకపోతే కష్టం అవుద్ది అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్గా ఒక హెచ్చరిక చేశారు నాకు. ఆ హెచ్చరిక ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే, అంటే ఈ స్థాయి వ్యక్తులకు కూడా, నేను బాగా చదవరిని, నేను చాలా పుస్తకాలు చదివాను అనే వ్యక్తులు కూడా తెలియటం లేదన్న విషయం ఒకటి నాకు అర్థమైంది. రెండోది, ఆ వచ్చిన లెక్చరర్స్ 2 ఏం చేశారంటే యంగ్స్టర్స్ వాళ్ళు కూడా, అన్న మేము చదివాము పుస్తకాల్లో అక్కడక్కడ పేర్లు దొర్లిని ఉన్నాయి మీరు చెప్తున్న పేర్లు, కానీ మీరు ఆయన పుట్టిన తేదీ, పెరిగిన తేదీ, పోరాటాలు జరిగిన తేదీలు ఇవన్నీ మీరు ఇంత వివరంగా చెప్తున్నారు, ఆ వివరాలు మాకు పుస్తకాల్లో లభించలేదు, మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఇవి మాకు కూడా ఆసక్తిగా ఉందని చెప్పేసరికి అప్పుడు సామాన్య లెక్చరర్కు కూడా ఈ విషయాలు తెలియవు, ఒక ఆర్జేడీ స్థాయి అధికారి కూడా ఈ విషయాలు తెలియదు అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించి, అది కాదు దీని గురించి మన వాళ్ళకే, మనలో చదువుకున్న వ్యక్తులకే కూడా ఈ పరిజ్ఞానం లేదు కాబట్టి దీని గురించి ఏదన్నా చేయాలనే ఆలోచన ఆ రోజు కలిగింది. ఆ ఆలోచన మీదట నేను ఒక వ్యాసం రాయమని చెప్పి మన మిత్రులు అడిగితే, ఒక భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర అనే ఒక అంశం ఒక మిత్రుడు వ్యాసంగా ఇస్తానున్నాను, మీరు వ్యాసంగా రాసి ఇవ్వండి అని చెప్పి ఆయనకి ఇస్తే ఆ వ్యాసంలో 1,00,000 తప్పులు ఇచ్చింది. అలా తప్పులతోనే వేసేసాడు, అతను ప్రింట్ చేశాడు. అప్పుడు ఏమనిపించిందంటే, ఈ వ్యాసాన్ని ఇట్లా వేసే కంటే కూడా చిన్న బుక్లెట్గా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న బుక్లెట్ వేశాను. ఆ బుక్లెట్ కూడా నాకు మేనమామ అయినటువంటి ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్ చైర్మన్ షేక్ పీర్ అహ్మద్, నాకు మేనమామ, నాకు పిల్లనిచ్చిన మామ అనమాట ఆయన. నేను జర్నలిస్ట్గా ఉండటానికి కూడా ఆయన బాగా ప్రోత్సహించారు. ఈ పుస్తకాలు రాయమని నా వెంట పడేవారు. నువ్వు ఏదన్నా పుస్తకం రాయరా అంటే, జర్నలిజంలో రాసే వాక్య నిర్మాణం వేరు, పుస్తకం కోసం రాసే వాక్య నిర్మాణం వేరు, ఇది వేరు కాబట్టి నేను అది రాయలేనని చెప్పి ఆయన ఎంత చెప్పినా కూడా ఆయన వినకుండా నా వెంటబడుతుంటే, ఈ అవకాశం దొరికింది కదా అని 29 పేజీల చిన్న పుస్తకం రాస్తే ఆ పుస్తకానికి విపరీతమైనటువంటి ఆదరణ లభించింది. ఆదరణ ఒకటే ఒక ఆధారం ఏమిటంటే, దాదాపు 36 పేపర్లు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు పేపర్లు రివ్యూస్ రాసినాయి ఆ పుస్తకం మీద. చాలా ఆశ్చర్యపోయిన, చిన్న పుస్తకం, అసలు హెడ్డింగ్లోనే తప్పు ఉంది, ఎవ్వరు తప్పులేమీ పట్టించుకోలేదు, దాంట్లో ప్రతి పేజీలో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను కూడా ఇవేమీ పట్టించుకోకుండా పుస్తకం యొక్క కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి రాశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే 6 పేజీల ఇది రాసింది, మన రివ్యూ రాసింది. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, కాబట్టి ఇది రాయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి అక్కడి నుంచి రాయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను విజయవాడ సిటీ కేబుల్లో
న్యూస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఆ న్యూస్ కోఆర్డినేటర్గా పనిచేస్తూనే 3 పుస్తకాలు రాశా. అంటే చిన్న చిన్న పుస్తకాలు. భారత స్వాతంత్రోద్యమం, ముస్లిం మహిళలు మొదటి పుస్తకం, భారత స్వాతంత్ర్యం, ముస్లింలు చిన్న పుస్తకాలు. అవి చిన్న చిన్న పుస్తకాలు అన్నమాట. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ మీద చిన్న పుస్తకం, అవి రాశాను. అలా రాయటం కాదు, ఇంకా ఏదన్నా పెద్ద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిన తర్వాత నేను నా ఫ్యామిలీ ముందు ఈ విషయం పెడితే, నా ఫ్యామిలీ లేదు మీరు రాయాల్సిన అవసరం ఉంది, రాయండి అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి రాయటం మొదలెట్టాను. ఆ ఫ్యామిలీ దగ్గర కూడా నా తల్లి, నా భార్య, నా బిడ్డ ముగ్గురు కూడా ప్రోత్సహించారు. మా మామగారు ఎట్లాగూ, మా మేనమామ అయినటువంటి పీర్ అహ్మద్, నా తల్లి అయినటువంటి షేక్ బీబీజాన్, నా భార్య అయినటువంటి షేక్ రమీజాబాను, తర్వాత ఆమె టీచర్ కూడా, ఆమె ఉపాధ్యాయురాలు కావటంతో ఇటువంటి విషయాల యొక్క ప్రాధాన్యత ఆమె తెలిసింది. కాబట్టి ఆమె, నా కూతురు ఎంఏ ఇంగ్లీషు బాగా చదివిన అమ్మాయి, నాతో పాటు గీటింగ్లు అన్నిటి వచ్చేటప్పుడు చిన్నప్పటి నుంచే, కాబట్టి ఆ అవగాహన కలిగిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇది రాయాల్సిన అవసరం ఉంది, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి రాయటం అనేది ప్రారంభమైంది. సార్, మీరు చెప్పిన మాటలన్నీ మీ పుస్తకాల్లో ముందు మాట పేజీల్లో కనిపిస్తుంది సార్. అదే మేము చదువుకున్నాము కూడా, చూసాము. ఇప్పటికి మా దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయి. మరోసారిగా ఇక్కడ విశాలాంధ్ర బుక్ హౌస్లో ఈ మీ మొదటి పుస్తకాలు వచ్చినప్పుడు చూసి అసలు ఇంత చరిత్ర రాసిన ఈ మహానుభావుడు ఎవరని దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి నేను తికమగా పడుతూనే ఉన్నా. ఎట్లా కలవాలి, ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎక్కడ కావాలి, అసలు ఇంత అద్భుతంగా రాశారు ఈ పుస్తకాన్ని. అసలు పక్కన పెట్టిన దాన్ని కనీసం నెల ఒకసారి ఖచ్చితంగా దాన్ని వేరే పుస్తకాల మధ్య ఒకసారి అట్లా చూడండి మనసు ఒప్పదు. అంటే సార్ మాకు ఎవరొకరు స్టూడెంట్ కానీ వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు వాళ్ళ కనీసం 2 నిమిషాలు మాట్లాడాలంటే మా లైఫ్ అంటే అది కాదమ్మా ఇది అని చెప్పడానికి ఈ పుస్తకాలు ఎంత మార్గదర్శకంగా పనిచేస్తున్నాయి. అద్భుతంగా ఉన్నాయి సార్ పుస్తకాలు. మేము కూడా సార్ ఎంఏ హిస్టరీ చదివాను, కానీ నేను చదివిన హిస్టరీలో కాకతీయుల హిస్టరీ, బహుమల హిస్టరీ, సిపాయిల తిరుగుబాటు తప్ప మిగతా ఏమీ కనిపించాల. అంతే కదా సార్? అంతే కదా. అట్లాగే సార్, మీరు ఇప్పటి వరకు అనేక పుస్తకాలు రాశారు. మీరు మొదటిసారిగా రాసిన పుస్తకం ఏమిటి, దాని టైటిల్ ఏమిటి సార్? 1999లో నా మొదటి పుస్తకం వచ్చింది. భారత స్వాతంత్రోద్యమం, ముస్లిం మహిళల గురించి రాశా. ఆ పుస్తకానికి ఎందుకు 30 దాదాపు దాంట్లో నాకు తెలిసినంత వరకు మహిళల గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, బ్రీఫ్గా దాదాపు ఒక 30 మంది గురించో ఏమో ఆ వివరాలు నేను ఇచ్చాను. చాలా బ్రీఫ్, ఊరికే జస్ట్ ఆమె పేరు, ఆమె పాల్గొన్న కొన్ని అనేక పుస్తకాలలో వీటిల్లో నేను తీసి పెట్టుకున్నటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారంతో చాలా బ్రీఫ్గా తయారు చేసి ఇచ్చాను. 99లో వచ్చింది ఆ పుస్తకం. ఆ పుస్తకానికి అసలు విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అరే, భారత స్వాతంత్రోద్యమంలో అసలు ముస్లింలే పాల్గొనలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ముస్లింలు కాదయా, ముస్లిం మహిళలు కూడా ఇంత ఎత్తున పాల్గొన్నారని చెప్పేసి ఆ పుస్తకం అనేది చెప్పేసరికి మావిలాల గోపాలకృష్ణ లాంటి వ్యక్తులు కూడా ఆ పుస్తకాన్ని చదివి నువ్వు అద్భుతమైన కృషి చేశావు, ఈ కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉంది నసీర్ అని చెప్పేసి ఆ పెద్ద ఆయన నాకు ఉత్తరం రాసి ప్రోత్సహించారు. అది నా మొట్టమొదటి పుస్తకం అండి. ఆ తర్వాత పుస్తకం వచ్చేసి భారత స్వాతంత్రోద్యమం, ముస్లింలు, అది కూడా చిన్న పుస్తకమే, అది కూడా 28 పేజీల పుస్తకమే. అది రాశా. అది రాసిన తర్వాత టిప్పు సుల్తాన్ మీద ఒకటి రాశా. అక్కడ విజయవాడలో ఉన్నటువంటి కొందరు మిత్రులు ఆయన మీద రాయండి బాగుంటుంది, మేము పబ్లిష్ చేస్తామని చెప్పి వెంటబడుతుంటే వాళ్ళ యొక్క కోరికని మన్నించడం కోసం మళ్ళీ టిప్పు సుల్తాన్ గురించి రాశా. టిప్పు సుల్తాన్లో ఉన్నటువంటి విశిష్టతలు రాసుకుంటూ బిఎన్ పాండే గారు టిప్పు సుల్తాన్ మీద వచ్చిన అపప్రదల్ని తొలగిస్తూ బిఎన్ పాండే గారు రాసిన పుస్తకంలో ఉన్నటువంటి ఆ ఉదాహరణని తీసుకుంటూ ఆ ఉదాహరణని ఇవన్నీ సమకూర్చుకొని అది కూడా చిన్న పుస్తకం రాశా. ఆ చిన్న పుస్తకం కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ విధంగా ఆ పుస్తకాలు రాసే క్రమం అనేది ప్రారంభమైంది. ఈ చరిత్రక పుస్తకాలు రాసే సమయంలో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ముస్లింల చరిత్రకు సంబంధించి బిఎన్ పాండే అనే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. అసలు బిఎల్ పాండే ఎవరు, ఈ పాండే చరిత్రకు సంబంధం ఏంటి, ఆ పాండే గారి గురించి మీకు ఎలా తెలిసింది, ఆయన రచనలు ఏమిటి సార్? బిఎన్ పాండే ఒక పరిశోధకుడు అండి. ఆయన గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయన పరిశోధకుడు. ఆయన రిలీజియస్ థియరీ ఆఫ్ ఔరంగజేబ్ అండ్ టిప్పు సుల్తాన్ అనే అంశం మీద
పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి రాస్తున్నారు. ఆ రాసే క్రమంలో వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శల్ని విని నేను చదువుతున్న పుస్తకాలన్నీ ఒక రకంగా చెప్తున్నాయి, వీళ్ళు విమర్శలు చేసేవాళ్ళు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు, అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం అని తెలుసుకుందామని మరి కాస్త డెప్త్లోకి వెళ్ళి ఆ విషయాలన్నీ బయటికి తీసి ఆయన రాయటం మొదలెట్టాడు. అందువలన ఆయన పుస్తకాలలో ఉన్న వాస్తవికతను తీసుకొని ఆయన రుజువులతో సహా చూపెట్టాడు. ఆ చూపెట్టిన విషయాల్ని నేను కూడా తీసుకొని నా పుస్తకాల్లో ఉదాహరించుకుంటూ వచ్చాను. సార్ అయితే సార్ ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్ని పుస్తకాలు రాశారు? మీరు రాసిన అన్ని పుస్తకాల్లో మీకు బాగా సాటిస్ఫై అనిపించిన మంచి పుస్తకం ఏంటి సార్? నానా ఇప్పుడు దాకా నేను మొత్తం 26 పుస్తకాలు రాశా. 26 పుస్తకాలలో 3 పుస్తకాలు మాత్రం, ఒకటి అక్షర శిల్పులు అనే ఒక పుస్తకం, కువైట్ కబూర్లు అనేది ఒక పుస్తకం. ఈ పుస్తకాలు ఏంటంటే మనం చరిత్రకు సంబంధించినవి కాదు. కువైట్ ప్రజలు, అక్కడ వాళ్ళు కువైట్ మిత్రులు ఆహ్వానిస్తే నేను కువైట్కి పోయి వచ్చి ఆ కువైట్ కబూర్లు అని చెప్పి కువైట్లో నేను చూస్తున్నా, ఇది కువైట్లో ప్రజలు మన వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, మన తెలుగు వాళ్ళంతా అక్కడ ఎలా ఉంటారు ఏంటి, వాటి గురించి రాయటం కోసమని కువైట్ కబూర్లు అని చెప్పేసి నన్ను ఎవరైతే పిలిచారో వాళ్ళు రాయమని అడిగినందున వాళ్ళకు రాసిపెట్టాను ఆ పుస్తకం ఒకటి. రెండోది ఇది అక్షర శిల్పులు. అక్షర శిల్పుల పుస్తకం ఏంటంటే తెలుగులో రాస్తున్న ముస్లిం కవులు, రచయితలు, అనువాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలతో సహా, వాళ్ళ బ్రీఫ్ వివరాలు, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర, వాళ్ళు పుట్టింది, ఎక్కడ పెరిగింది, తల్లిదండ్రులు, ఎప్పటి నుంచి రాయటం మొదలెట్టారు, ఏ లక్ష్యంతో రాయటం మొదలెట్టారుతో సహా ఇస్తూ, దాంతోపాటు వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఫోటో అన్నీ ఇచ్చుకుంటూ అక్షర శిల్పులని తీసి ఈ పుస్తకాలు తప్ప మిగతా పుస్తకాలన్నీ నేను చరిత్రకు సంబంధించిన పుస్తకాలు రాశాను. మొత్తం 26 పుస్తకాలు రాశాను ఇప్పుడు దాకా. రీసెంట్గా రాసిన పుస్తకం అయితే అల్లూరి సీతారామరాజుకు సహకరించినటువంటి, అయితే అల్లూరి సీతారామరాజుకు అండగా నిలిచినటువంటి 2 వ్యక్తుల గురించి రాశాను. అందులో ఒకరు ఫజలుల్లా ఖాన్, డిప్యూటీ కలెక్టర్గా పనిచేసినటువంటి ఫజలుల్లా ఖాన్ ఒక ఆయన. రెండోది అల్లూరి సీతారామరాజుకు తుపాకీ కాల్చడం నేర్పినటువంటి పెద్దాపురానికి చెందినటువంటి షేక్ మదీనా. వాళ్ళిద్దరి గురించి రీసెంట్గా రాసిన పుస్తకం అది, రీసెంట్ పుస్తకం అది. పాత పుస్తకాల్లోకి వెళ్తే చాలా ఒకటి భారత స్వాతంత్రోద్యమం, ఆంధ్రప్రదేశ్ ముస్లింలు రాశా, భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణ ముస్లిం యోధులను రాశా, 1857 ముస్లింలు అనే పుస్తకం రాశా, 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో వ్యక్తమైనటువంటి హిందూ ముస్లింల మధ్య వ్యక్తమైనటువంటి ఆ ఐక్యత మీద ఇంకో పుస్తకం రాశా, మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడినటువంటి బతకమే అన్సారీ గురించి రాశా. మహాత్మా గాంధీ ప్రాణాలుగా తీసిన వ్యక్తుల గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటుంటాం, వింటున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ ప్రాణాలు కాపాడిన వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అన్న సంగతి చాలా కాలం తెలియదు. మన పుస్తకం రాసిన దాకా కూడా తెలియదు. ఆ పుస్తకం రాసిన తర్వాతే, అంటే కొంతమందికి, ఎవరు పండితులైన వాళ్ళకి, మేధావులైన వాళ్ళకి, చరిత్ర పరిశోధకులకి ఎవరికైనా తెలిసేమో, కానీ సామాన్య ప్రజానికి తెలీదు. మనం అందువల్ల ఆ బతకమే అన్సారీ మీద నేను రీసెంట్గా రాసిన పుస్తకం తెలుగులో రాసి నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆ పుస్తకం వాళ్ళ రోజు 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. ఆ విధంగా ఒకటి. తర్వాత ఫాతిమా షేక్, మనం పూలే గారు శ్రీమతి పూలే గారితో, సావిత్రమ్మ గారితో కలిసి పనిచేసినటువంటి ఆ మహిళ, ఆమె పేరు ఫాతిమా షేక్, ఫాతిమా ఆమె పేరు. ఆమె గురించి కూడా ఒక చిన్న పుస్తకం రాశాను. ఇవి రాయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముస్లిం చెప్పాను కదా, అది కాకుండా అండమాను జైలు ముస్లిం స్వాతంత్ర సమర యోధులు అని చెప్పి ఒక పుస్తకం రాశా. అంటే అండమాను జైలు పీనల్ సెటిల్మెంట్ అనేవాళ్ళు, ముందు అండమాన్ జైలు అనేవాళ్ళు కాదు, దాన్ని పీనల్ సెటిల్మెంట్ ఆఫ్ అండమాన్ అనేవాళ్ళు. అండమాన్ పీనల్ సెటిల్మెంట్, అండమాన్ శిక్షా క్షేత్రం అని. 1857లో అండమాన్ జైలు కట్టబడలే అప్పటికి. అందువల్ల అది అడవిలాగా ఉండేది. ఆ అడవిలాగా ఉన్నప్పుడు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఆనాటి ముస్లిం రాజులు, నవాబులు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళ సైనికులు వాళ్ళే ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ పట్టుకున్న వాళ్ళని, అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ, అంటే ఆ విప్లవం అయిన తర్వాత అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఏం చేశారంటే, మొదటిసారిగా అండమాను శిక్షా క్షేత్రానికి పంపిస్తే, అటువంటి పంపించబడినటువంటి బ్యాచ్ల్లో మొదటి బ్యాచ్ల్లోనే ఈ ముస్లిం స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ప్రథమ స్వాతంత్ర
సంగ్రామ యోధులు ఉన్నారు. మన హైదరాబాద్కు చెందిన మౌలి అల్లావుద్దీన్ కూడా ఆ విధంగా మొదటి బ్యాచ్లో పంపబడ్డటువంటి స్వాతంత్ర సమర యోధుడు. అదొక పుస్తకం. తర్వాత ఐక్యత, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో హిందూ ముస్లింల మధ్య వ్యక్తమైనటువంటి ఐక్యత మీద ఒకటి రాశాను. భారత స్వాతంత్ర సంగ్రామం, ముస్లిం ప్రజా పోరాటాలు నవాబులు, జమీందారులు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడారు. అది మా రాజులు పోరాడారు, ఎందుకంటే వాళ్ళ రాజ్యాలని కాపాడుకోవటం కోసం. అది కాకుండా ప్రజల మీద, వ్యవసాయదారుల మీద, వ్యాపారుల మీద వాళ్ళు దాష్టికాలు చేస్తుంటే బ్రిటిష్ అధికారులు కానీ, బ్రిటిష్ గుమాస్తాలు కానీ వాళ్ళంతా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు దాష్టికాలు చేస్తుంటే ఆ దాష్టికాలని చూసి భరించలేక తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి మూమెంట్స్ జరిగినాయి. ఫకీర్ సన్యాసి మూమెంట్ అని చెప్పి ఆ రకరకాల మూమెంట్స్, 5 మూమెంట్స్, ముఖ్యమైన 5 మూమెంట్స్ జరిగినాయి. ఆ 5 మూమెంట్స్ వరకు తీసుకొని భారత స్వాతంత్ర సంగ్రామం, ఆ ముస్లిం ప్రజా పోరాటాలు, అంటే ప్రజలు నాయకత్వం వహించి, ప్రజలలో నుంచి వచ్చిన నాయకుల నాయకత్వం వహించినటువంటి ఒక పుస్తకం రాశాను. ఆ తర్వాత ముఖ్యంగా ఇంకోటి పెద్ద ఇది చేంజ్ వచ్చింది ఏంటంటే చరితార్థులు అని చెప్పి 2014లో ఒక పుస్తకం తెచ్చాను. చరితార్థులు ఆ పుస్తకం పేరు. ఆ చరితార్థులు పుస్తకంలో 155 మంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఫోటోలు సేకరించి ఆ ఫోటోలను ఆర్టిస్ట్ చేత మళ్ళీ రీడ్రా చేయించి ఆ అందంగా తయారు చేసి ఆ ఫోటోల్ని, ఆ ఫోటోలతో పాటు ఆ ఫోటోల యొక్క వివరాలు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క సాహసం, త్యాగం, వీటి గురించి బ్రీఫ్గా చేసి ఇంగ్లీష్లో, తెలుగులో ఇస్తూ ఆ విధంగా 155 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో పాటు వాళ్ళ యొక్క వివరాలని ఇస్తూ చరితార్థులు అని చెప్పి ఇంగ్లీష్లో ఆ టైటిల్ పెట్టాం. ది ఇమ్మోర్టల్స్ అని ఇంగ్లీష్లో పెట్టాం. ఆ పుస్తకం ముందుకు తీసుకొచ్చాం. ఆ పుస్తకం చాలా బాగా పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయిందంటే భారత ఉపఖండంలోనే అప్పటి వరకు అటువంటి పుస్తకం రాలేదు కాబట్టి దాన్ని బాగా ఆదరించారు. ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే మొదటి 3-4 పుస్తకాల వరకు మాత్రం మేము సొంతంగా మా ఫ్యామిలీ ఖర్చులతో వాటితో వేసుకున్నాం కాబట్టి ఆ పుస్తకాలని షాపుల్లో పెట్టి, మీరు చెప్పారు ఇందాక, నేను తీసుకున్నాను విశాలాంధ్రలో అని చెప్పి, అవి విశాలాంధ్ర ఇటువంటి సంస్థలు పెట్టి వాటి కొన్ని అమ్మకానికి పెట్టాం. ఆ తర్వాత నుంచి అమ్మకాలు మానేసి ఫ్యామిలీ పరంగా మేము, మాకు సహకరించిన మిత్రుల యొక్క ఆర్థిక సహకారంతో పుస్తకాలు ఇస్తూ ఆ పుస్తకాలన్నీ మేము ఫ్రీగా సెలెక్టెడ్ లైబ్రరీస్కి, సెలెక్టెడ్ చరిత్రకారులకి, సెలెక్టెడ్ చరిత్ర విద్యార్థులకు, సెలెక్టెడ్ జర్నలిస్టులకు పంపడం మొదలెట్టాం. ఆ విధంగా ప్రారంభించినటువంటి ఈ పుస్తకం కూడా, ఇది చరితార్థులు అని చెప్తున్నానే, ఈ పుస్తకం కూడా ఆ రోజు మేము ఆ విధంగానే దాన్ని ఇచ్చేసి ఆ పుస్తకాన్ని కూడా ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నుంచే సెలెక్టెడ్ లైబ్రరీస్కి, సెలెక్టెడ్ జర్నలిస్టులకి, సెలెక్టెడ్ చరిత్రకారులు, చరిత్ర విద్యార్థులకు, ఆసక్తి గల పాఠకులకు మేము పంపించేసాం. అది భారత ఉపఖండంలోనే ఆ టైప్ ఆఫ్ పుస్తకం రాకపోవడంతో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అమెజాన్ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఫోన్లు విపరీతంగా వచ్చాయి, కానీ మేము అమెజాన్లకి ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పాము. మేము వేసే 1000 కాపీలు ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చిస్తామని చెప్పి మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారంగా మంచి లైబ్రరీస్, మంచి భవనాలు కలిగి ఉండి పాఠకులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఉండే లైబ్రరీలు ఉంటే అటువంటి లైబ్రరీస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ విధంగా వేసుకుంటూ వచ్చాం. ఆ పుస్తకం తెచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకం తెచ్చాం. అదే ఇమ్మోర్టల్స్ పార్ట్ 2. దాంట్లో మళ్ళీ 150 చిత్రాలు. ఇవాళ రోజు మీరు నంద్యాల అంటున్నారే, నంద్యాలలో ప్రదర్శిస్తున్నామన్నారే, ఆ నంద్యాలలో ప్రదర్శిస్తున్నటువంటి ఆ చిత్రాలు అన్నారే, ఆ చిత్రాలు కూడా 155 310 చిత్రాలు ఈ 2 పుస్తకాల నుంచి తీసుకున్న పుస్తకాలు. అవి బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి. అప్పుడు ఆ బ్లాక్ అండ్ వైట్లో నుంచి మనకు గౌస్ బాయ్ అని చెప్పేసి మన విజయవాడకు చెందినటువంటి, మన హైదరాబాద్ చెందినటువంటి సోదరులు ఒక ఆయన ఉంటే ఆ సోదరులు దాన్ని కలర్లోకి మార్చి ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆల్బమ్ వచ్చేసి చరితార్థులు 1లో వినుకొండకు చెందినటువంటి వజ్రగిరి జస్టిస్ అనే ఆర్టిస్టు నాకు ఆ బొమ్మలన్నీ వేసి పెట్టారు. అంటే ఉచితంగా కాకపోయినా ఆయన చాలా శ్రమ తీసుకొని ఆ బొమ్మలన్నీ మంచి బొమ్మలు వేసి పెట్టారు. ఆ బొమ్మల్ని ఆ తర్వాత మన విజయవాడకు చెందినటువంటి షేక్ అబ్దుల్లా అని చెప్పేసి ఆర్టిస్టు పార్ట్ 2లో ఉన్న బొమ్మలన్నింటినీ ఆయన వేసి పెట్టడం జరిగింది. ఆయన కూడా ఆర్థికంగా దానికి ఛార్జ్ చేసి వేసుకున్నారు, మనకి ఫ్రీగా ఏం చేయలేదు. కానీ ఈ వ్యక్తి మాత్రం, ఈ గౌస్ అని చెప్పేసి, మహమ్మద్ గౌస్ గారు అని చెప్పేసి వ్యక్తి మాత్రం ఈ 310 చిత్రాలని ఆయన కలర్లోకి మార్చి ఇచ్చారు. ఆ కలర్ ప్రింటింగ్స్ అన్నీ వాళ్ళ రోజున
దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా అవి ఎగ్జిబిషన్ జరుగుతున్నాయి. ఇవాళ మీరు చూసిన ఎగ్జిబిషన్లో మనం ప్రదర్శించినటువంటి ఆ చిత్రాలు ఉన్నాయే, ఆ చిత్రాలన్నీ కూడా ఆ గౌస్భాయ్ దీంట్లోకి కలర్లోకి మార్చినవి. బ్లాక్ అండ్ వైట్లో షేక్ అబ్దుల్లా గారు, పొద్దుగి జస్టిస్ గారు వేసినటువంటి చిత్రాలు. ఈ 2 పుస్తకాలకు మాత్రం దేశవ్యాప్తంగా కాదు విదేశాల్లో కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ వచ్చి ఆ పుస్తకాలు మాకు కావాలంటుంటే మేము పుస్తకాలు పంపించే వీలు లేక ఆఖరికి ఆ పుస్తకాల PDF ఫైల్స్ అందరికి పంపించడం మొదలెట్టాం. దానికి ఒక కండిషన్ పెట్టాం. దానికి ఏం కండిషన్ పెట్టామంటే ఈ పుస్తకాన్ని మీరు మళ్ళీ మీ మిత్రులకు పంపించేటైతేనే మేము మీకు పంపిస్తామని చెప్పి ఆ విధంగా పంపించటం మొదలెట్టాం. ఈ విధంగా 26 పుస్తకాలు ఇంతవరకు రాసుకుంటూ వచ్చిన వాటిలో కొన్ని ప్రముఖంగా చెప్పుకున్న పుస్తకాలు ఇవ్వండి సార్. ఇంకో ముఖ్య విషయం ఏంటి సార్, నిజంగా ఇది మరి చరిత్రకారులు మర్చిపోయారో, లేకుంటే చరిత్రకారులకు తెలియదో, లేకుంటే చరిత్రహీనులుగా చూడాలనుకున్నారో తెలియదు, కానీ మీరు విద్యార్థులకు ఓ విషయాన్ని చెప్పారు. భారతదేశంలో మహాత్మా గాంధీని చంపింది ఎవరంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెప్పే పేరు ఒకటే, గాడ్సే అని. కానీ మీరు మాత్రం ఇక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీని చంపింది గాడ్సే అని మనకు తెలుసు, ఆ విషయం పక్కన పెట్టేయండి. అసలు అంతకుముందే మహాత్మా గాంధీని చంపడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నిస్తే మహాత్మా గాంధీని కాపాడిన ఓ వ్యక్తి గురించి చెప్పారు సార్. అసలు ఆ విషయము మీరు ఎలా సేకరించారో, ఎక్కడి నుంచి మీకు ఆ సమాచారం అందింది? చాలా అద్భుతమైన సమాచారం సార్. దయచేసి మహాత్మా గాంధీని మొదటిసారినే ఈ యొక్క బ్రిటిష్ వారి హత్యా ప్రయత్నం నుంచి కాపాడిన ఆ వ్యక్తి గురించి 2 మాటలు చెప్పండి సార్. అదండి ఎక్కడ దొరికిందంటే ఈ గూగుల్లో అనేక పుస్తకాల్లో ఎక్కడో చదువుతుంటే somewhere I got that point అనమాట. సంబడి హెల్ప్డ్ ది మహాత్మా గాంధీ అండ్ హిజ్ లైఫ్ వాజ్ ప్రొటెక్టెడ్ బై సంబడి ఎల్స్ అని చెప్పి అన్నట్టుగా నాకు తెలిసిన తర్వాత ఈ ఉంది కదా, గూగుల్ ఉంది కదా, గూగుల్ అదే పనిగా వెతుకుతూ పోతుంటే అక్కడ ఒక చోట ఈయన పేరు బతక్ మియా అన్సారీ అని తెలిసింది. మరి అన్ని వివరాలు తెలిసినాయి. అప్పుడు ఒక మ్యాగజైన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని చెప్పి ఒక వీక్లీ వచ్చేది. ఆ చాలా పాత వీక్లీ. ఆ వీక్లీలో ఈయన గురించి ప్రస్తావన ఉందన్నమాట. అప్పుడు ఆ వీక్లీ ఏంటనేది అంటపడ్డాను. ఆ వీక్లీ అంటపడిన తర్వాత ఆ వీక్లీలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో ఈయన గురించి ప్రస్తావిస్తూ మోతిహార్ గ్రామం చంపారని చెప్పేసి దాంట్లో రాసింది. దాన్ని పట్టుకొని నేను బేసిక్గా నాకేందంటే అవకాశం, నేను బేసిక్గా జర్నలిస్ట్ కావటం వల్ల నాకు ఆ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉండటం వల్ల బీహార్లో నాకు పాట్నాలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు ఉత్తరం రాశా, ఇది ఈ మోతిహార్ గ్రామంలో ఈ విధంగా జరిగిందంట, ఈ విధంగా ఉందంట, నీకేమైనా తెలుసా, నాకైనా హెల్ప్ చేసి పెడతావంటే వాళ్ళు ఏం చేశారు, ఆ అన్సారీ పేరుతో ఆ మోతిహార్ గ్రామంలో అన్సారీ పేరుతో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ నంబర్స్ ఇచ్చారు నాకు. అది లక్కీగా నాకేమైందంటే వాళ్ళు ఈ అన్సారీ గారి కుటుంబానికి చెందిన వాళ్ళే ఆ మిత్రులంతా. వాళ్ళు నాకు వాళ్ళు తెలియగానే వాళ్ళు నాకు ఫోన్లో ఇవాళ రోజున ఫోన్లు వచ్చేసినాయి కదా, బాగా ఆ మొబైల్స్ వచ్చేసినాయి కదా, వాళ్ళు నాతో మాట్లాడితే ఏంటి సంగతి అంటే ఇదన్నారు. అప్పుడు వాళ్ళు చాలా సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని, ఆ కాగితాలని, ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలని, ఆ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన ఇది రిపోర్ట్ని, వీళ్ళకు వచ్చినవి, తర్వాత గాంధీ గారు అప్పుడు చెప్పిన తర్వాత ఆయన వాటికి సంబంధించిన జిరాక్స్ని వాటన్నిటిని కట్టగట్టి మొత్తం నా నెత్తిన కొమ్మరిచ్చారు. అది తీసుకొని దాని మీద ఆధారపడి ఇంకా నేను గూగుల్ ద్వారా వెతుకుతూ పోతుంటే అక్కడక్కడ ఆర్టికల్స్ దొరికినాయి. ఆ ఆర్టికల్స్ ఇవన్నీ కలిపి అక్కడ ఉన్నటువంటి మిత్రులు, ఆ చంపారణలో ఉన్నటువంటి మిత్రులు, మోతిహార్లో ఉన్నటువంటి మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ద్వారా సమకూర్చుకున్న సమాచారంతో ఆ పుస్తకాన్ని తయారు చేశాను. ఆయన బతక్ మియా అన్సారీ ఆయన పేరు. ఆయన మహాత్మా గాంధీ 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆయన మొట్టమొదటిసారిగా అప్పచెప్పిన పని ఏమిటంటే చంపారణ్ ప్రాంతంలో ఇండిగో ప్లాంటర్స్ అయినటువంటి ఇండిగో కర్మాగారాల యజమానులైనటువంటి బ్రిటిషర్సు అక్కడ ఇండిగో పంట పండిస్తున్నటువంటి రైతుల మీద జులుం చేస్తున్నారు, పెత్తనం చేస్తున్నారు, దాని మీద చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. దాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి రైతులు దాని మీద బాధపడుతుంటే మునీస్ అనే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఈ విషయాలన్నీ రాసి అది
లక్నోలో జరుగుతున్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటే ఆ సమావేశాలకు ఆ లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ పంపిస్తే ఇంకో మిత్రుడు ఉంటాడు, వాళ్ళ మిత్రుడు, అతని పేరు నాకు గుర్తురావడం లేదు ఇప్పుడు, అతని ద్వారా లెటర్ పంపిస్తే ఆ లెటర్ చూసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ లాగా ఉంది, ఇది ఈ రైతుల యొక్క సమస్య గురించి పరిశీలించి అసలు ఏం జరుగుతుందో పోయిరండి అని చెప్పేసి గాంధీ గారిని ఆ చంపారానికి పంపిస్తారు. అప్పుడు చంపారానికి, ఆ మోతిహార్ గ్రామానికి, ఆ ప్రాంతానికి చంపారానికి వస్తాడు మహాత్మా గాంధీ. అప్పుడు అంత సెలబ్రిటీ కాదు, 1915లో వచ్చాడు, 17లో ఈ సంఘటన జరిగింది. అప్పటికి ఆయన అంత సెలబ్రిటీ కాదు ఇండియాలో. ఆయన దక్షిణాఫ్రికాలో పోరాటాలు చేసిన మహానుభావుడే, ఇక్కడ అంత ఇది కాదు. కాబట్టి ఆయన వచ్చాడు. ఆ ఎంక్వైరీలు చేస్తుంటే తండోపతండాలుగా రైతులు వచ్చి ఆయనకు ఈ వీళ్ళ మీద, ఆ ఇండిగో కర్మాగారాల యజమానుల మీద కంప్లైంట్స్ చేస్తుంటే, ఆ కంప్లైంట్స్ అన్ని రికార్డ్ చేస్తుంటే అప్పుడు ఇర్విన్ అనే ఒక ఇతని కర్మాగారపు యజమానికి, ఆంగ్లేయుడైనటువంటి ఇర్విన్ అనేవాడికి దీని మీద ఒక కోపం వచ్చి, అసలు ఆయన వచ్చి చేస్తున్నాడు, మన మీద ఏమేమి రాసిస్తాడో, మనకేమి ఇబ్బందులు వస్తాయి, అసలు ఈయన తీసేస్తే పోద్ది కదా అని చెప్పేసి ప్లాన్ చేశాడంట. ప్లాన్ చేసి ఆయన విషయం ఇచ్చి చంపేయాలని చెప్పి ప్లాన్ చేసి గాంధీ గారిని ఎందుకు పిలిచాడు. ఆ ఇంట్లో, ఆ ఇర్విన్ అనేవాడి ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు ఈ బతకమే అన్సారీ అనే అతను ఏం చెప్పాడంటే, మేము ఇట్లా గాంధీని పిలుస్తున్నాం, ఆయన మీరు విషయం ఆహారం ఇచ్చేసి ఆయన చంపేయాలని చెప్పి. ఆయన ఏం చెప్పాడు, ఎట్ట చెప్పాడు, అసలు ఇట్లా నేను చెప్తున్న మాటలే చెప్పాడా, ఇవన్నీ తెలియవండి. కాకపోతే ఊహాత్మకంగా చూడటమే ఇదంతా. ఆయన చేస్తే ఆఖరికి ఆయన విషంతో తయారు చేశారు, భోజనం అంటారు. ఆయన గాంధీ గారితో పాటు ఆ రోజు యంగ్ అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ గాంధీజీ గారితో కలిసి ఆ రోజు ఇర్విన్ ఇంటికి వెళ్తారు. ఇర్విన్ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ ముందే ఈ బతకమే అన్సారీ అసలు విషయం చెప్పేస్తాడు. అయ్యా, దీంట్లో విషయం జరిపారు, మిమ్మల్ని చంపాలని కుట్ర జరిగిందంటే అప్పుడు సరే దాని మీద వాళ్ళు ఆ తర్వాత ఏ పరిణామాలు జరిగినాయి ఏంటనేది, అది గాంధీ గారు ఏం చేశారు, ఆ పరిణామాల సంగతి ఎట్లా ఉన్నా వీళ్ళంతా పట్టుకొని ఇతన్ని బతకమే అన్సారీని చెతగొట్టి పోలీసులు కేసు పెట్టి, ఆ కేసు పెట్టిన కాగితాలు కూడా ఉన్నాయి, కేసు పెట్టి ఆయన ఊరి నుంచి బహిష్కరించేస్తారు. ఆయన ఆయన ఎటుపోయాడో ఏందో తెలియదు. అతను గాంధీ గారి సంగతి వదిలేసేయండి, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి వదిలేయండి. వాళ్ళు అసలు విశేషం ఏంటంటే గాంధీ గారు ఎక్కడ మెన్షన్ చేయలే, రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ మెన్షన్ చేయలే తన యొక్క పుస్తకాలలో. కానీ రాజేంద్ర ప్రసాద్ 1956లో ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత, ఆయన మొదటి రాష్ట్రపతి కదా ఆయన అయిన తర్వాత, తమ అత్తగారు ఊరైనటువంటి ఆ ప్రాంతం ఉన్నటువంటి చంపారంలో ఉన్నటువంటి ఆ మోతిహార్ ఆ పక్క గ్రామాల్లో వాళ్ళ అత్తగారు ఊరైతే అక్కడ ఆయనకు వస్తే ఆ రైల్వే స్టేషన్లో దిగి ఇప్పుడులాగా జనాన్ని తోలికెళ్ళి సభలు పెట్టడం కాదు కదా, అప్పుడు వచ్చిన కొద్ది మందితో సభ జరుగుతుంటే ఆ సభలో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఎక్కడో ఆ దూరం నుంచి ఇతను బతకమే అన్సారీ కనిపిస్తాడు. కనిపిస్తే అప్పుడు బతకమే అన్సారీని చూడంగానే ఈయన ఆశ్చర్యపడిపోయి ఆయన్ని పిలిచి స్టేజీ మీద నిలబెట్టి మాట్లాడి, ఇతను ఈ మనిషే మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడింది, 1917లో ఇట్లాంటి సంఘటన జరిగింది, ఈ సంఘటనలో ఆ రోజు ఈ విధంగా ఆయన చెప్పబట్టే మహాత్మా గాంధీ మనకు బతికిపోయారు, లేకుంటే ఆ రోజే ఆయన చనిపోయేవాడు అని చెప్పేసి అప్పటికప్పుడే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పిలిచి ఈయనకు ఎన్ని బీగాలో ఆ భూమి 50 ఉంది, ఆ భూమి కేటాయించమని చెప్పాడంట. చెప్పేసి ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండయి అని చెప్పి వెళ్ళాడంట. ఆ విషయాలకు సంబంధించిన అంశాలు సక్సేనా అని చెప్పేసి అప్పట్లో చిన్న కుర్రాడు, 12 సంవత్సరాల కుర్రాడు ఎవరు అవుతాడు ఆ వయసులో, అతను ఈ విధంగా 56లో జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ ఈ విధంగా చెప్పారు, ఆయనే బతకమే అన్సారీ ఆయన ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసాన్ని బట్టి ఇది ఆధారమైంది. విచిత్రమైన విషయం ఏంటంటే గాంధీ గారు ప్రస్తావించకపోవటం, రాజేంద్ర ప్రసాద్ కూడా ప్రస్తావించకపోవటం. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు ఉన్నాయి కదా, జీవిత చరిత్రలో ఆయన ప్రస్తావించలేదు, ఈయన ప్రస్తావించలేదు. ఆ సక్సేనా ఆయన పేరు కరెక్ట్గా నాకు గుర్తు రావటం లేదు. ఆయన రాసినటువంటి ఎకనామికల్ అండ్ పొలిటికల్ వీక్లీ అని చెప్పేసి వీక్లీలో ఇంకోటి ఏదో వీక్లీ ఉంది, ఆ వీక్లీలో ఆయన రాసినటువంటి ఆ వివరాల ఆధారంగా, ఆ తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి ఆయన మనవాళ్ళు వాళ్ళు చెప్తున్నారే ఆ చెప్తున్న వివరాల ఆధారంగా ఆయన కథని, ఆయన జీవితాన్ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసి ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ విధంగా మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడినటువంటి మహానుభావుడయ్యాడు బతకమే అన్సారీ. ఓకే సార్, ఇక
ప్రస్తుతం స్వాతంత్రోద్యమం గురించి ఎంతవరకు చెప్పుకున్నాం. ప్రస్తుతం నెక్స్ట్ రాబోయే జనరేషన్ కు, ముఖ్యంగా భారతీయ యువతకు మీరు పుస్తకాల ద్వారా ఎన్నో రకాల సూచనలు, సలహాలు, ఒక రకంగా మానసిక ధైర్యాన్ని, అంటే ఈ రోజుల్లో శారీరక అనారోగ్యానికంటే ముందు మానసిక ఆరోగ్యం అనేది చాలా అవసరం సార్. ఆ యొక్క మానసిక దృఢత్వాన్ని ముస్లిం సమాజానికి, నేటి యువతకు మీ రచనల ద్వారా అందించారు. మీరు నెక్స్ట్ రాయబోయే రచన ఏమిటి సార్? దానికి ఏమని పేరు పెట్టారు? ఇప్పుడు నెక్స్ట్ నేను రాయబోతున్నది 2-3 ప్లాన్ చేసుకుని ఉన్నానండి. అది ఏ మూడ్ని బట్టి ఏది తొందరగా తీసుకొని రాస్తానో అనేది ఆ మూడ్ని బట్టి ఉంటుంది నాకు. అయితే 2-3 ప్లాన్ చేసి పెట్టుకుని ఉన్నాను. ఒకటి వచ్చేసి భారత స్వాతంత్రోద్యమం, ఒలేమాల భాగస్వామ్యం అని ఒక సబ్జెక్టు మీద కొంత సేకరించుకొని పెట్టుకుని ఉన్నాను. రెండవది వచ్చేసి భారత విభజనను వ్యతిరేకించిన ముస్లింలు అనే ఒక పుస్తకం ఒకటి తీసి పెట్టుకుని ఉన్నాను. అమరవీరులు అని చెప్పేసి ఈ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళ చేత కాల్చివేయబడ్డ వాళ్ళు కానీ, లేదా బ్రిటిష్ వాళ్ళ చేత ఉరిదీయబడ్డ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళ ద్వారా చంపబడ్డ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే తీసుకొని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో కొంత వందలాది మంది గురించి రికార్డ్ చేసే పనిలో ఉన్నాను ప్రస్తుతానికి. సార్ ప్రస్తుతం మనము 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన తెలుగు ప్రజలకు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, మన భారతీయ సమాజానికి, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అంటే యువత ఎలా ఉండాలి, ఎలాంటి లక్ష్యంతో ముందుకు సాగాలి, భారతదేశం అన్ని రంగాల్లో టాప్ రేంజ్కి వెళ్ళాలంటే యువత పాత్ర ఏంటి సార్? అది యువత పాత్ర ఏమిటనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువత వాళ్ళే బ్యాక్ బోన్, వెన్నెముక, దేశానికి వెన్నెముక యువతే. కాబట్టి వెన్నెముక విరిగిపోతే కొలాప్స్ అయిపోద్ది, శరీర భాగం కొలాప్స్ అయిపోద్ది. అట్లాగే భారతదేశ యువత ఇవన్నీ పట్టించుకోకుండా కొలాప్స్ అయిపోతే దేశమే కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి ఆ పాత్ర ఏంటనేది పెద్దగా మనం డిస్కస్ చేయకపోయినా కూడా నేను యువతకు నేను సందేశాలు ఇవ్వగలిగేంత స్థాయి నాది కాదని నేను ఫీల్ అవుతున్నాను. అయితే ఒక్క మాట మాత్రం నిజం ఏంటంటే, భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి మహానుభావుడైనటువంటి 20 ఏళ్ల వయసులో తన ప్రాణాన్ని ఉరికంపం మీద భారతదేశం మాతృభూమి విముక్తి పోరాటంలో అర్పణ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ గురించి మాత్రం ఒక మాట చెప్తూ, ఆ అష్ఫాకుల్లా ఖాన్ గారు ఏం చెప్పారో అది మాత్రమే ఈనాటి యువతకు కూడా నేను ఒక సందేశంగా చెప్పగలుగుతున్నాను. నా సందేశం కాదు, అది ఆయన చెప్పిన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. అది మీకు తెలుసు, భారత స్వాతంత్ర సంగ్రామంలో పెద్ద బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి సంఘటన కాకోరి రైలు దోపిడీ సంఘటన. ఆ రైలు దోపిడీ సంఘటనలో పాల్గొన్నటువంటి పండిత్ రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ ఇంకా చాలామంది కలిసి పాల్గొని చేశారు. ఈ అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ బాగా జిగ్రీ దోస్తులు. ఈ అష్ఫాకుల్లా ఖాన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్కి చెందినటువంటి యువకుడు ఇతను. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఈ కాకురి రైలు దోపిడీలో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి అతను. వాళ్ళ యొక్క స్నేహం కూడా ఎంత స్నేహంగా ఉండేవాళ్ళంటే ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడిన వ్యక్తులు అతను. ఆ కాకోరి రైలు దోపిడీ కేసులో ఈ రైలు దోపిడీకి సంబంధించిన మొత్తం వ్యవహారం నేను చేశాను, మీతో రాంప్రసాద్ బిస్మిల్కి ఏమీ సంబంధం లేదు, నాకు ఉరిశిక్ష వేసి రాంప్రసాద్ని వదిలిపెట్టేసేయండి అని చెప్పి ఈయన ప్రివీ కౌన్సిల్కి అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తరం రాసినంత స్నేహం వాళ్ళ మధ్య. అతను ఒక మాట చెప్తాడు, ఉరి తీసే ముందు 1927 డిసెంబర్ 19వ తేదీన అని ఉరిదీస్తారు ఫైజాబాద్ జైల్లో. అదే రోజున పండిత్ రాంప్రసాద్ బిస్మిల్ని గోరఖ్పూర్ జైల్లో ఉరిదీస్తారు. ఇక్కడ ఉరి తీసేటప్పుడు అడుగుతాడు, వాళ్ళు అడిగి ఉంటారు, మన జైలర్స్ అడిగితే మామూలుగా మనం చెప్తున్నాం కదా లాస్ట్ కోరిక ఏంటని చెప్పేసి, అట్లా అడిగే సందర్భంగా ఈయన ఉర్దూ కవి అండి. ఆ ఉర్దూ కవి కాబట్టి ఆ కవిత్వీకరించుతూ తన యొక్క భావాన్ని కవిత్వీకరించుతూ చెప్తాడు. ఏం చెప్తాడంటే ఉర్దూలో చెప్తాను, తర్వాత మీకు తెలుగులో చెప్తాను. అతను ఏం చెప్తాడంటే, మేరా వతన్ రహే సదా ఖాయం ఔర్ ఆబాద్, మేరా వతన్ రహే సదా ఖాయం ఔర్ ఆబాద్, మేరా క్యా మై రహూ యా నా రహూ. ఏందది? నా మాతృభూమి సకల సౌఖ్యాలతో సతతం వర్ధిల్లుగాక, నా మాతృభూమి సకల సౌఖ్యాలతో సతతం వర్ధిల్లుగాక. నాదేముంది, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ ఉద్దేశం అంటే వ్యక్తుల ప్రాధాన్యత ఏమీ లేదు,
దేశం ప్రాధాన్యత. దేశం బాగుంటే మనం బాగుంటాం. అందువల్ల మనం బాగుంటే దేశం బాగుండటం కాదు, దేశం బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి దేశం యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, దేశం యొక్క సౌభాగ్యాన్ని కోరుకోవాలి, దేశం యొక్క అభివృద్ధిని కోరుకోవాలి, దేశం యొక్క అభ్యున్నతిని కోరుకోవాలి తప్ప నేనేదో బాగుంటాను దేశం బాగుందని ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి భావజాలాన్ని పెంచుకొని అందుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలని చెప్పేసి ఆయన మొత్తం యావత్తు యువతకు కాదు, యావత్తు భారతీయులకు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఆ స్లోగన్ని, ఆ నినాదాన్ని, ఆ సూచనని ఇవాళ యువత కాదు, ఇవాళ ప్రజలు కూడా దాన్ని అనుసరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మాత్రం నేను చెప్పగలుగుతా. సార్ అదేవిధంగా సార్ చివరిగా మీకు చిన్న ప్రశ్న సార్. అయితే దీన్ని మా పర్సనల్గా సార్ మరి ఏమనుకోవద్దు దీనికి. ముఖ్యంగా సార్ మీరు ఇన్ని పుస్తకాలు రాసి ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేక మంది యొక్క వివరాలను దేశానికి ప్రజలకు అందించారు. మరి ఈ సందర్భంగా ఇంతటి పేరు వచ్చిన మీకు ఏదైనా రాజకీయ పార్టీ మిమ్మల్ని తమ పార్టీలో చేరమని ఆహ్వానించిందా? రాబోయే రోజుల్లో మీరు ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందా? నా మొదటి నుంచి నాదొక పాలసీ అండి. నేను ఏ సంస్థలో, ఏ సంఘాల్లో, ఏ రాజకీయ పక్షాల్లో ఉండను. నేను అభిమానం ఉంటే ఉంటుంది, కానీ ప్రజా సంఘాల్లో కూడా ప్రజా సంఘాలు నాకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలతో నాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో ఉన్నటువంటి ఆ మిత్రులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఏ సంస్థలో కూడా నేను మెంబర్షిప్ లేదు. నాకు ఏ సంస్థలో కూడా, ఏ ప్రజా సంఘంలో కూడా నాకు మెంబర్షిప్ లేదు. అలాగే రాజకీయ పార్టీలు, రాజకీయాలకు కొంత అభిమానం మనకు ఉంటుంది, కానీ నేను ఏ రాజకీయ పక్షంలో కూడా మెంబర్గా కాదలుచుకోలేదు. నా జీవిత చివరాంకం వరకు ఈ చరిత్రకు సంబంధించినటువంటి ప్రజలకు తెలియనటువంటి ఈ చరిత్రని తెలియజేసుకుంటూ రాసుకుంటూ పోవాలనేదే నా లక్ష్యం. ఇక్కడ ఒక్క విషయం మీకు క్లారిటీ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, నేను భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముస్లింల చరిత్ర గురించే రాస్తున్నాను తప్ప మిగతా వాళ్ళ గురించి నేను టచ్ చేయటమే లేదు. నవాబులు, ముస్లిం నవాబులు, రాజులు, తరాజులు చాలామంది ఉన్నారు, కింగులు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ జోలికి నేను పోను, నాకు సంబంధం లేదు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మాతృభూమి యొక్క విముక్తి కోసం పోరాడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల వరకే పరిమితమయ్యి అంతవరకే నేను గిరి గీసుకొని నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. అందువల్ల నాకు ఇదే ప్రధానం. నా జీవితం నేను ఆ రోజు రిజైన్ చేసేటప్పుడు కూడా, ఉద్యోగాన్ని రిజైన్ చేసి మనం ఈ రంగంలోకి వచ్చేటప్పుడు కూడా ఇవంతా రాయాలనే ఉద్దేశంతోనే, ఈ తెలియని విషయాలు నాకు తెలుసుకొని నేను తెలుసుకున్న విషయాలు ప్రజలకు చెప్దామనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాను. ఇది నా కుటుంబ నిర్ణయం, నా భార్య, నా పిల్లలు, నేను కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయానికి జీవిత పర్యంతం నేను ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను తప్ప నేను ఏ సంస్థలో కానీ, ఏ సంఘంలో కానీ, ఏ రాజకీయ పక్షంలో కానీ మెంబర్షిప్ కూడా తీసుకునే ప్రసక్తి లేనే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను క్లుప్తంగా, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టంగా వివరించిన మీరు నిజంగా చరితార్థులు సార్. చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప వారిలో మీరు ఒకరుగా ఖచ్చితంగా నిలిచిపోతారన్నది మా ఆశాభావం. ఈ సందర్భంగా నేను మన భారతదేశంలో ఉన్నటువంటి, లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠక సోదరులకు, పాఠక మిత్రులకు నేను ఒక విజ్ఞప్తి, ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను మొదట్లో మేము 2-3 పుస్తకాల వరకు కమర్షియల్గా ఆలోచించి అవి అమ్ముడుపోకపోతే ఎట్లా, డబ్బులు వచ్చేది ఎట్లా అనుకున్నాం. కానీ ఆ తర్వాత నుంచి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలెట్టం లైబ్రరీస్కి, సెలెక్టెడ్ లైబ్రరీస్కి. ఆ తర్వాత ఏం చేసామంటే, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే, ఆ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసడం అనేది అయిన తర్వాత ఒక 1000 కాపీలు ఇస్తాం, 1000 కాపీల వరకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కానీ వేలల్లో, లక్షల్లో ఉన్నటువంటి పాఠకులందరికీ మేము ఇవి అందజేయలేము. కాబట్టి మిత్రులు అడుగుతున్నారు, మన దేశంలో నుంచి, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటున్నటువంటి మిత్రులు కూడా ఈ పుస్తకాలు చదవాల్సిన అనిపిస్తుంది, మీరు మాకు పంపిస్తారా అని చెప్పి అడుగుతున్నప్పుడు కానీ మేము కూడా సోషల్ మీడియా ద్వారా ఆ సందర్భాన్ని బట్టి ఈ పుస్తకం ఉంది మా దగ్గర, ఈ పుస్తకం చదివినట్లయితే రేపు సమావేశాల్లో మీరు మాట్లాడటానికి వీలవుద్ది, మీరు చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు అవసరం అయిన వాళ్ళు ఎవరైనా కాక మాకు ఆ వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే మేము పుస్తకం మీకు పంపిస్తామని చెప్పేసి మేము కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఆ విధంగా చేసిన అనౌన్స్మెంట్ల ద్వారా
ఎవరైతే పుస్తకాన్ని కోరుకుంటారో వాళ్ళందరికీ పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా మీ ద్వారా నేను ఒక పాఠక మిత్రులకు తెలియజేయాల్సింది అనుకున్నది ఏంటంటే, నా నెంబర్కి ఎవరైనా కానీ ఒక మెసేజ్ ఇచ్చి, వాట్సాప్ మెసేజ్ ఇచ్చి తమ పేరు ఊరు తెలియజేస్తూ, నేను రాసిన పుస్తకాలలో వారికి కావాల్సిన పుస్తకం ఏం కావాలో ఆ పుస్తకం పేరు మెన్షన్ చేస్తూ నాకు మెసేజ్ ఇచ్చినట్లయితే వాళ్ళకు వెంటనే ఆ పుస్తకాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తాం. అక్కడ వైఫై లేని ఒక ఇబ్బంది వస్తే తప్ప, లేకపోతే విత్ ఇన్ ద మినిట్స్ నేను వాట్సాప్ మెసేజ్ నేను చూడంగానే వెంటనే నేను పంపించే ఏర్పాటు చేస్తున్నాము. ఆ విధంగా నేను ఇప్పుడు పాఠక మిత్రులకు మీ ద్వారా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నా నెంబర్ 9440241727 9440241727. ఈ నెంబర్కి మిత్రులు ఎవరైనా కానీ కాక ఒక వాట్సాప్ మెసేజ్ ఇచ్చి ఊరి పేరు తెలియజేస్తూ మీ పుస్తకాలు ఫలానా పుస్తకం మాకు పంపించండి అని చెప్పేసి ఒక్క మాట మాకు తెలియజేసినట్లయితే, నేను మెసేజ్ చూసిన మరుక్షణంలోనే మీకు ఆ పుస్తకాన్ని PDF ఫైల్ని నేను పంపించేస్తాను. మీరు కంప్యూటర్లో చదువుకోవచ్చు, లేదా మొబైల్లో చదువుకోవచ్చు. ఆ విధంగా నేను చేస్తున్నాను, దీన్ని ఉపయోగించుకోండి. అయితే దీనికి ఒక షరతు కూడా పెట్టాము మేము. ఏం షరతు పెట్టామంటే, ఎవరైతే మా పుస్తకాలని రిసీవ్ చేసుకుంటారో PDF ఫైల్స్ని, ఆ పుస్తకాలని వాళ్ళ యొక్క మిత్ర బృందానికి ఎవరైతే ఆసక్తి చూపుతారో, పుస్తకాలు చదవాలన్న ఆసక్తి ఎవరైతే చూపుతారో అటువంటి వ్యక్తులకు వీళ్ళు మళ్ళా దాన్ని ఫార్వర్డ్ చేయాలి. అదొక్క కండిషనే, అంతే తప్ప ఏ మాత్రం ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవటానికి మేము పూర్తి అవకాశాలు ఇస్తున్నాం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పదలుచుకుంది మీ ద్వారా ఏమిటంటే, నా పుస్తకాలని ఎవరైనా ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళు ప్రింట్ చేయాలనుకుంటే, వేరే భాషల్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటే మేము ఎటువంటి రాయల్టీ కోరము. మాకు రాయల్టీలు అక్కర్లేదు, ఛార్జెస్ అక్కర్లేదు. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. మీరు ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు హిందీలో కానీ ఉర్దూలో కానీ ఏ భాషలో అయినా కానీ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని ఆ పుస్తకాన్ని వేసుకోవచ్చు. అయితే నా విజ్ఞప్తుల్లో ఏముంటుందంటే, డిస్టార్ట్ చేయవద్దు, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్పండి. అంతవరకే పాజిటివ్గా ఉంటున్నది, పాజిటివ్గా విషయాలని చెప్పుకోకండి. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మహనీయుల యొక్క జీవితాలని ఎంతవరకు ఉందో నిజం, వాస్తవాలతో సహా రుజువులతో సహా చెప్దాం. అంతవరకే. వాళ్ళని దూషించడం, వీళ్ళని దూషించడం, వాళ్ళని ద్వేషించడం, వీళ్ళని ద్వేషించడం, వాళ్ళేదో తప్పు చేశారని వాళ్ళ మీద బురదలటం, ఇవన్నీ కాదు. వీళ్ళు చేసిన యొక్క త్యాగాల వరకే పరిమితం అయ్యి, లిమిట్ అయ్యి, మీరు గిరిగీసుకొని ఇతర సాక్ష్యాలతో వాళ్ళకు సమర్పించే ప్రయత్నం చేస్తాం. దానికి కట్టుబడి నేను అలా చేస్తున్నాను. దానికి కట్టుబడి ఈ ట్రాన్స్లేటర్స్ చేసుకునేవాళ్ళు, పబ్లిష్ చేసుకునేవాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళు పబ్లిష్ చేసుకునేవాళ్ళు ఆ విధంగా చేస్తే నాకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నేను కోరను. నాకు వాడు కాపీ కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదు. కాకపోతే నేను ఆ రచయితని కాబట్టి, ఇదిగో నీ పుస్తకం ఫలానా భాషలో వేసాం, ఇట్లా వచ్చింది నీ పుస్తకం అని వాళ్ళు పంపిస్తే సంతోషిస్తాను. అంతే తప్ప పంపకపోయినా కూడా నాకేమి ఇబ్బంది లేదు. ఇతర భాషల వాళ్ళు కూడా వేసుకుని, నా ఉద్దేశం వల్ల ఏంటంటే, ఈ మహనీయుల యొక్క విస్మరించబడినటువంటి మహనీయుల యొక్క ఈ త్యాగపూరిత సాహసోపేతమైనటువంటి ఆ జీవితాలని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నా. ప్రజలందరూ తెలుసుకున్న వల్ల ఏంటంటే, అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాల ప్రజలు అంతా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి ఈ బహుళత్వం కలిగినటువంటి మన దేశంలో ఒకరి యొక్క త్యాగాలు, ఒక సమూహం యొక్క త్యాగాలు, ఒక సాంఘిక సమూహం యొక్క త్యాగాలు, ఇంకో సాంఘిక సమూహం తెలుసుకున్నట్లయితే ఒకరి మధ్య ఒకరికి ఒక సద్భావన ఏర్పడుద్ది, ఒక సదవగాహన ఏర్పడుద్ది. తద్వారా ఒక సామరస్య వాతావరణం ఏర్పడుద్ది. తద్వారా ఒక సహిష్ణుత అనేది వాళ్ళలో బలోపేతం అవుద్ది. మన దేశంలో ఉన్నటువంటి ఇన్ని జాతులు ఉన్నప్పుడు కూడా మన మధ్య స్నేహ సంబంధాలు చాలా పటిష్టంగానే ఉన్నాయి. ఈ పటిష్టంగా ఉన్న సంబంధాలని, ఈ సామరస్య వాతావరణాన్ని మరింత బలోపేతం చేయటం కోసం, మరింత పటిష్టపరచడం కోసం ఆ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ రచనలు సాగిస్తున్నాను. కాబట్టి ఆ లక్ష్యాలకు భిన్నంగా కాకుండా ఏ భాషలో ఉన్న వాళ్ళైనా ఎవరు ఎలా వేసుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నజీర్ అహ్మద్ గారి వివరణ మరి ఖచ్చితంగా మన స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి చారిత్రక విశేషాలు మీరు కావాలంటే పైసా ఖర్చు పెట్టకుండా, పుస్తకం కొనకుండా
మీకే డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్ను పంపించి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న మన ముస్లిం సోదరులకు, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని తప్పనిసరిగా అందజేస్తారని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మరి మన స్వాతంత్ర సమరయోధులను ఇంటింటికి చేర్పించే బాధ్యత మనదే, రాబోయే తరానికి కూడా చెప్పే బాధ్యత మనదే. మరి మనందరి కోసం ఇంతగా కృషి చేస్తున్న సార్ గారికి ధన్యవాదాలు సార్. నిజంగా మీరు నమస్కారం. చరితార్థులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. అది